మనం రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం గురించి చూద్దాము. ఇప్పుడు మనకి ప్రాసెస్ టైమ్, బర్స్ట్ టైమ్ 2 ఇస్తారు. ఈ ప్రాసెస్ టైమ్, బర్స్ట్ టైమ్ యూజ్ చేసుకొని మనం కంప్లీట్ టైమ్ అనేది కనుక్కోవాలా. ఇప్పుడు మనకి టైం మొత్తం ప్రాసెసింగ్ టైం లిమిట్ ఎంత ఇచ్చినారు? 2 ఇచ్చినారు. అంటే ప్రతి ఒక్క ప్రాసెస్ 2 బర్స్ట్ టైమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయాలా. ఇప్పుడు ఎట్లా అని చెప్తాం. ఇప్పుడు ప్రాసెస్ 1 అనేది 5 ఉంది. ఇప్పుడు 5 అంటే మనకు బర్స్ట్ టైమ్ ఎంత? 2నే కాబట్టి. ఇప్పుడు టైమ్ లిమిట్ 2నే కాబట్టి 0-2 ఫస్ట్ ప్రాసెస్ ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు 2 టైం అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్ ప్రాసెసింగ్‌లో 2 తీసుకుంటాం. 2-4 ప్రాసెస్ 2. మళ్ళీ ప్రాసెస్ 3కి వస్తాం. ఇప్పుడు 4 ఉంది కదా! 4 + 2 ఎంత? 6 అవుతుంది. ప్రాసెస్ 3 6 అవుతుంది. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు 6 అయిపోయింది. మళ్ళీ 6-8 అంటే ఇప్పుడు ప్రాసెస్ 1లో మిగిలిన ఇంకా టైం మనం. సో, అందుకు ఇప్పుడు దీంట్లో 2 అయిపోయినాయి కాబట్టి ఇంకా 3 రిమైనింగ్ ఉంటాయి. ఇప్పుడు 2 తీసుకుంటాం అంటే 1 రిమైనింగ్ ఇంకా అట్లనే ఉంటుంది ప్రాసెస్ 1. ఇప్పుడు 8-10 ప్రాసెస్ 2లో 2 అప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు 2 అయిపోయినాయి. మొత్తం 4 అయిపోయింది. ప్రాసెస్ 2 అనేది సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ అయిపోయింది. ప్రాసెస్ 3 వచ్చి 1 మిగిలింది. ఫస్ట్ 2 తీసుకుందాం. సెకండ్ 2 తీసుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ 1 ఉంది. ఆ 1 10-11 ఉంది ప్రాసెస్ 1. ఇట్లా మనం ఒక ప్రాసెస్ అనేది షెడ్యూల్ చేస్తాము. ఇట్లా షెడ్యూల్ చేసేది అయిపోయిన తర్వాత మనకి ఎంత ఎండ్స్ అయిందో చూస్తాం. ప్రాసెస్ 3 అనేది ఎక్కడ ఎండ్ అయింది? 6 దగ్గర ఎండ్ అయింది. ఎందుకంటే ప్రాసెస్ తీసుకుని 2నే కాబట్టి ఆ 2 ఎక్కడ ఎండ్ అయింది? 6th టైం కాడ ఎండ్ అయింది. 2 యూనిట్సే కదా తీసుకోవాల్సింది. అంటే 6th యూనిట్ కాడ ఎండ్ అయింది. ప్రాసెస్ 2 ఎండ్స్ వచ్చి 10 ఇక్కడ ఉంది. ప్రాసెస్ 2 10. ప్రాసెస్ 1 వచ్చి లాస్ట్ ప్రాసెస్ 1 కదా! 1 మిగిలింటే చేసినాం. అప్పుడు ప్రాసెస్ 1 11 అయింది. ఇప్పుడు మనం కంప్లీట్ టైం అనేది కనుక్కుంటాం. కంప్లీట్ టైం ఎట్లా కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ ఎండ్ టైమే మనం కంప్లీట్ టైమ్‌గా తీసుకుంటాం. ఇక్కడ ఫార్ములా ఉంది చూడు. లాస్ట్ ఎండింగ్ టైమ్ కంప్లీట్ టైమ్. లాస్ట్ ఎండింగ్ టైమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ టైమ్. ప్రాసెస్ 1 వచ్చి కంప్లీట్ టైమ్ 11 ఉంది. ప్రాసెస్ 2 వచ్చి 10. ప్రాసెస్ 3 వచ్చి 6. ఇట్లా మొత్తం ప్రాసెస్ అని కంప్లీట్ టైమ్ అనేది ఇట్లా షార్ట్ వేలో ఇట్లా కనుక్కుంటాం.